థ్యాంక్ యూ. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది తెలంగాణలో? మంచిగా ఉందమ్మా, మంచిగా నడుస్తుంది. బస్సులు ఇట్లా ఫ్రీ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. అంటే బస్సులో ఇట్లా ఫ్రీగా పెట్టినందుకు ఆడోళ్ళంతా రోడ్ మీదకి వస్తున్నారు అని అనిపిస్తుంది కదా, మరి దాంట్లో బస్సులో మాకు జర కూర్చోనికే ఇబ్బంది అవుతుంది. సింగర్ సిటిజన్ కు కూర్చోనికే ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం మాకు బాగానే ఉంది, కానీ ఏంటంటే లేడీస్ అంతా ఎక్కువ వరకు జర కూర్చోనికి ఇబ్బంది అవుతుంది అప్పుడప్పుడు. ఆయన ఇచ్చిన 6 సంక్షేమ పథకాలు మీకు ఎంత అందుతుంది? మాకు పర్వాలేదండి, ఇప్పుడైతే వచ్చినాయి ఒకటి రెండు. ఉచిత కరెంట్ వస్తుందా? ఉచిత కరెంట్ వస్తుంది. రైతు రుణమాఫీ ఏమైనా అయిందా? మాకు అది ఏం లేదమ్మా. సరే అండి, ఇప్పుడు మరి విద్యార్థులకు ఈ ప్రభుత్వంలోనే మేలు జరుగుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడైతే మంచిగానే ఉంది అందరికైతే. మళ్ళీ ఇంకా కొన్ని రోజులు నడుస్తుంటే మనం ఏమన్నా చెప్పగలుగుతాం. అయితే పాత గవర్నమెంట్ ఫ్లైఓవర్లు అవన్నీ వచ్చి డెవలప్మెంట్ జరిగింది కదా, ఈ గవర్నమెంట్ లో కూడా చేస్తారా? ఏమో ఇంకేం తెలియదమ్మా, చేస్తుండొచ్చు. పెన్షన్ పెంచుతా అన్నాడు, మరి పెంచలేదు కదా అంటారు. నాకు పెన్షన్ లేదమ్మా, నాకు 60 ఏళ్ళే ఉన్నాయి, ఇంకా పెన్షన్ ఇవ్వలేదు. నాకు ఇవ్వాలని కోరుతున్నాను, అడుగుతున్నాను. అంటే అప్లై చేస్తే వస్తుంది కదా. అప్లై చేయలేమ్మా, ఇంకా నేను అడిగితే 60 ఏళ్ళకి చేస్తా అన్నారు. నాకు ఇప్పుడే 60 ఉన్నాయి, ఇంకో సంవత్సరం ఆగి చేసుకుంటాను.